భృంగి మహర్షి ఒక శివభక్తుడు. అతను చిన్నప్పటి నుండి శివుని ఒక్కరినే పరమదేవునిగా భావించి ప్రతిరోజు శివుని పూజలో లీనమై ఉండేవాడు. పార్వతీదేవి కూడా శివుని అర్ధాంగిగా ఉన్నప్పటికీ భృంగి మహర్షి తన మనసులో శివునికి మాత్రమే ఆరాధన చేయాలని సంకల్పించాడు. ఒకసారి భృంగి మహర్షి కైలాసానికి వచ్చి శివపార్వతుల దంపతులను దర్శించాడు. శివుడు మరియు పార్వతి ఒకే సింహాసనంపై కూర్చొని ఉన్నారు. కానీ పార్వతీదేవి కూడా శివుని అర్ధాంగిగా ఉన్నందువలన ఆమె కూడా ఆ సింహాసనంలో భాగమే. అప్పుడు దేవి నవ్వుతూ అడిగింది, ఓ మహర్షి, నేను కూడా శివునిలో భాగమే. నన్ను వదిలి ఎలా ప్రదక్షిణ చేస్తారు? దేవి, శివుడు నా ఆరాధ్య దైవం. నేను అతనిని మాత్రమే పూజిస్తాను. ఆయననే పూజ చేయాలి అని చెప్పి తన తపస్సుతో తేనెటీగ రూపం తీసుకున్నాడు. అతను శివుడి చుట్టూ తిరుగుతూ పార్వతీదేవిని వదిలి ప్రదక్షిణం చేశాడు. పార్వతీదేవి కోపంతో భృంగి శరీరంలోని రక్తము, మాంసము, శక్తి అన్నిటిని తీసేసింది. మిగిలింది కేవలం ఎముకల శరీరం మాత్రమే. అతడు నిలబడలేకపోయాడు. అప్పుడు శివుడు కరుణించి భృంగికి 3వ కాలు ఇచ్చాడు. దానితో భృంగి మహర్షి తిరిగి నిలబడ్డాడు. శివుడు మరియు శక్తి రెండు లేకుండా సృష్టి ఉండదు. శివుడు శక్తి లేకుండా అసంపూర్ణుడు. భక్తి అహంకారాన్ని దాటినప్పుడే నిజమైన దైవం మనలో ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.